వెల్కమ్ టు HR9 న్యూస్. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలోని నల్లమడ ఓబులదేవర చెరువు మండలాల్లో చైన్ స్నాచింగ్ కు పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం పుట్టపర్తి డీఎస్పీ కార్యాలయంలో సీఐ నరేందర్ రెడ్డి కేసు వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిందితునిపై గతంలో 10 చైన్ స్నాచింగ్ కేసులు ఉన్నట్లు తెలియజేశారు. అన్నమయ్య జిల్లా కోటకొండ గ్రామానికి చెందిన ముద్దం చంద్రశేఖర్ అనే నిందితుడు ఆయన అనుచరులు 6గురితో కలిసి అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో వాళ్ళు చైన్ స్నాచింగ్ కేసులో మదనపల్లి సబ్ జైలు నుంచి జనవరి 20వ తేదీకి విడుదలైనట్లు తెలియజేశారు. ముద్దం చంద్రశేఖర్ మరో నిందితునితో కలిసి గత నెల 26వ తేదీన కర్ణాటక రాష్ట్రం చింతామణిలో ద్విచక్ర వాహనాన్ని దొంగిలించి అదే రోజున నల్లమడ మండలం చెర్లోపల్లిలో చైన్ స్నాచింగ్ కు పాల్పడినట్లు తెలిపారు. 27వ తేదీ కర్ణాటక రాష్ట్రం బాగేపల్లిలో చైన్ స్నాచింగ్ కు పాల్పడి అదే రోజున ఓబులదేవ చెరువు రెయిన్బో స్కూల్ వద్ద కిరాణా షాపులో ఓ మహిళ మెడలో నుంచి బంగారపు గొలుసు లాక్కెళ్లినట్లు తెలిపారు. వరుసగా జరిగిన ఈ చైన్ స్నాచింగ్ కేసులను ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిందితుడిని ఓడిసి మండల మమ్మదాబాద్ క్రాస్ వద్ద అరెస్టు చేసినట్లు తెలిపారు. చైన్ స్నాచింగ్ కేసును ఛేదించడంలో కృషి చేసిన ఎస్ఐ మల్లికార్జున రెడ్డికి మరియు పోలీస్ సిబ్బంది ఎస్పీ రత్న అభినందించినట్లు సీఐ నరేందర్ రెడ్డి తెలిపారు. మన సత్యసాయి జిల్లాలో దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో గౌరవనీయులు జిల్లా ఎస్పీ గారు, మన బి రత్న మేడం ఐపీఎస్ గారు మరియు మా డిఎస్పీ గారు వీరందరూ కూడా మన సిసిఎస్ సంబంధించిన సిఐ గారు మరియు సిబ్బంది మరియు మా లోకల్ ఇక్కడ లా అండ్ ఆర్డర్ పోలీసులు అందరం కూడా మా ఉన్నతాధికారుల సహకారంతో ఒక టీమ్గా ఏర్పడి గత 10 రోజుల నుంచి జరుగుతున్న దొంగతనాలను ఛేదించే కోసం ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు చిత్తూరు జిల్లా కోటకొండ గ్రామానికి సంబంధించిన ముద్దం చంద్రశేఖర్ అనే ఒక చైన్ స్నాచర్ను మన ఓడిసి మండలంలో ఓడిసి ఎస్ఐ గారు, ఓడిసి సిబ్బంది చాకచక్యంగా అతన్ని అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి సుమారు 4.4 గ్రాములు అంటే 4.5 తులం బంగారు చైన్లను స్వాధీనపరచుకోవడం జరిగింది. ఈ దొంగను విచారిస్తే ఇతని గత చరిత్ర చూస్తే జనవరిలో ఇతను జైలు నుంచి రిలీజ్ కావడం, జైల్లో రిలీజ్ అయినప్పటి నుంచి తిరిగి మళ్ళీ నేరాలకు పాల్పడడం, ఈ విధంగా చరిత్ర చూస్తే ఇతని మీద సుమారుగా 10 చైన్ స్నాచింగ్ కేసులు నమోదయ్యాయి. ఇతను అంతర్రాష్ట్ర దొంగగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనకు నల్లమడ మండలం చెర్లోపల్లి గ్రామంలో రత్నమ్మకు సంబంధించిన మెడలో ఒక చైన్ దొంగతనం చేయడం జరిగింది. అదేవిధంగా ఓడిసి మండలంలో భార్గవి అనే మెడలో నుంచి ఒక చైన్ లాకెళ్ళడం జరిగింది. అదేవిధంగా కంటిన్యూగా కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి బాగేపల్లిలో ఒక చైన్ స్నాచింగ్ చేయడం జరిగింది. ఈ చైన్ స్నాచింగ్స్ అన్నీ కూడా చేయడం కోసం చింతామణి సంబంధించి అక్కడ ఒక షైన్ బైకును కూడా దొంగతనం చేయడం జరిగింది. వీటన్నిటిని కూడా చాకచక్యంగా ఫీల్డ్లో ఉండి కష్టపడి ఈ దొంగను పట్టుకోవడం, ఈ చైన్లను ఉన్నట్టుగా రికవరీ చేయడం, బైకును కూడా స్వాధీనపరచుకోవడం జరిగింది. మరి ఈ కష్టం చేసినటువంటి మన ఓబులదేవ చెరువు పోలీసు వాళ్ళని మరియు అదేవిధంగా మన జిల్లా క్రైమ్ సిఐ గారిని, క్రైమ్ పార్టీ సిబ్బంది అందరినీ కూడా జిల్లా ఎస్పీ గారు అభినందించి వారికి రివార్డులు కూడా అందజేయడం జరిగింది. థ్యాంక్ యూ.